ఓహ్ సారీ. ఓహ్ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏం రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్, బటరు, జాము అలాగా అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. ఇది మాకేం కొత్త కాదు వెంకీ. ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఓ కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగ మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకీ వినొద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. అయ్యో, అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. రంగమ్మా, అయ్యగారు వచ్చే టైం అయింది, కాస్త డైనింగ్ టేబుల్ సర్దు. మావయ్య గారు, మీరు ఇంకా పడుకోలేదా? నీ బొంద, అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ తీసేవా? మీరా? పగలంతా ఎలాగో లెన్సులు వాడతావు, కనీసం రాత్రిపూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదే. కళ్ళజోడు పెట్టుకుంటే ముసల్దాన్లా ఉంటానండి. పెట్టుకోకుండా మొగుడిని ఇలా మావయ్య గారని పిలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందండి. ఇదిగో నా మాట విని లెన్సులు తీసేశాక గదిలోంచి బయటికి రాకు, అర్థమైందా? అలాగే. అటు కాదు ఇటు వస్తున్నానుగా. పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉందంటే ఏ జూబ్లీహిల్స్ లోనో ఉందనుకున్నాను. ఇదని మొత్తం అయిపోయాక తెలిసింది. ఈ చెరువుకో చరిత్ర ఉంది, అంటే హిస్టరీ. 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. అదే తవ్వించాడు. 500 సంవత్సరాల క్రితం అశోకుడు వినేవాడు పడుకొని కూడా హరికథలు చెప్తాడు బాబు. అందుకేనండి మీరు చదువుకునేవాడండి మా చిరకు. మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్. ఈ జలాశయం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది పాయింట్. ఇంతకీ ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. విప్ప నోరిప్పిన మంచి పాయింట్ అడిగారు వేస్తారు. విప్పనిస్తేగా. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి
ఆ తూము నిండా కట్టెలు పెట్టి ఈ చెరువంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. ఆ విధంగా అప్రహారంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు గిట్టుబాటు కాబట్టి అడిగి ₹1 తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? ఒట్టు ప్రణాయాలు వాడు సస్తే ఇంకా మిగిలింది కూడా ఇది మిగిలింది నీ రొయ్య. ఆహా సూపరు సూపరు. ఈ అందం భూమి మీదే ఉందా ఇంద్రలోక నుంచి దిగొచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు. ఇక్కడ ఎటు కనపడలేదు నాకు. దొరగారు ఒకసారి నేను చూసేస్తాను. ఇది చూడటానికి ఓ లెవెల్ కావాలయ్యా. లేదంటే నిప్పులుంటే జాగ్రత్త. రండి. అంతా అడవిలో ఉందంటే పుల్లుంటాయా? కరెక్ట్. ఇదంతా ఒకప్పుడు అడివే. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గన్నేసి బయలుదేరాను. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది. చూస్తే పులి నన్నే చూస్తుంది, నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నేలాడుతుంది. అప్పుడు చీరల చొక్కాలు చిన్న అబ్బాయి గుర్తుకొచ్చారు. డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామని. మిమ్మల్ని కదా మాస్టర్, ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి దడేలు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్లి ఆ చెవిలోకి దూరి వెనకాల కాలో దిగి పులి చచ్చిపోయింది. ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాలలో దిగి చచ్చిపోయింది. అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు గోక్కుంటుంది. అది నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోతాం. దిక్క ముందు నేను అలా అనుకున్నాను. ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు. అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తూ నువ్వు కాటేజీకి వెళ్ళిపో. నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాశీ వద్దు, మీ మొక్క వద్దు. రూమ్ కెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నా. చెప్పాలని చెప్పాను. వెళ్తే లేకపోతే మానేయండి బాబు, పడిపోతా. ఇది ఒక గొయ్య, నా రొయ్య. ఇంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చులటి పనులు లేవు. నా అయాల పెద్ద పరకలు బట్టి రాయాలా? ఏమండి మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారేటో కుటుంబం అన్నాను కదా. బాబాయ్ గారు నీ తండ్రి ఎవరాది? నేనేనండి. వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా. నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు. సారీ అండి, వీళ్ళు మా అమ్మ నాన్న. నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఏడీనా వారి ఏంది వాది? నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదరు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. అట్లనా? ఇక్కడ తాళాలు కనపడ్డాయి, వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. రౌడీ రాణి కూడా ఇచ్చినవులే. రౌడీ రాణే? ఆవిడెవరు? గదేన్వయా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే? కంగారు పడకండి అన్నయ్య గారు. మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇన్నవా ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంలిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేన్వయా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేము మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయా? భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాని మనిషి కదా. అవుమలా, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమలా. ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయల బిల్లు అంటాడు ఆయన. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కుసర వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లములుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లములుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టర బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళేమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు. మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి.
మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తావా దరిద్రుడు. ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే అది నడుము గిట్ల మీ ఇద్దరు మాటలేందరూ సపోర్ట్ చేయకుండా కథ నుండి. సరే అలానే అనుకో. నీళ్ళు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీళ్ళు ఫిక్సా? ఓకే. తను పెట్టే షాడిజం చాలక నీళ్ళు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది. పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల వాళ్ళకి తెలియని లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా అవుట్ బీన్ అడిగారని చెప్పండి. గో. అమ్మా కడుపులో బాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్స్, పెళ్ళాం చేతిలో డబ్బులా గలగల. చూడండి పక్క పెట్టారు. అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు. దున్నపోతులు డబ్బు కొడుతున్నట్టుంది. ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు. ఈగ కూడా వాళ్ళని నేను చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను ఈవేళ పనస కూర మహత్తరంగా ఉందో కదరగా. అమ్మయ్యా, ఎన్నాటికి మీ మొహంలో నవ్వు చూశానండి. ఎక్కడ తిట్టిపోతానని హళ్ళే చచ్చానుకోండి. ఏమండి, వరలక్ష్మి రథం వస్తుంది. చీర కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఇవ్వరు? ఏటో చీర కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఇవ్వరు? ఈ మధ్యన కుడి చెవి వినిపించి చవడం లేదో. చీర కొనుక్కుంటాను, ఓ 200 ఇస్తారా? 100 పెంచావా? వచ్చాయి 100 రూపాయల చెవి దగ్గరికి వచ్చాయి. రేపు పొద్దున గురునాథానికి చెప్పిస్తాలే. వీడొకడు బంధువైపోవడం మూలంగా వీడిని తీసేను లేను. వీడు విసురుళ్ళు సణుగుళ్ళు విట్టు ఊరుకోను లేను. వేధవ స్ఫూర్తి మొహం వీడును. నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు. వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి. నువ్వేంటయ్యా ఇక్కడ? వీడు నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు. మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టల గురించి. సార్ 2 లక్షలు సార్. అవి ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. చాలా రోజులైందయ్యా నేను చూసి. మీరంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది.
చిన్నప్పుడు గౌన్లు వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. ఏం భాస్కర్, నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశాను రా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియలీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారమా? వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హట్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యు లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? అమ్మాయి శిలక, శిలక, ఈపు దొరదేస్తుంది కా తంతు వచ్చి గోకమ్మా. నిన్నేనే. ఈ మధ్య నాకు గాలేదో కనపట్టలేదు. ఏమైపోయి ఉంటాడే? ఆడేమైపోతే మనకేంలే, పీడ ఇరగడైపోయింది శనేదవా. పిల్లని ఇవ్వనన్నానని పిచ్చెక్కి దేశాలమ్మడి పడిపోయి ఉంటాడు. అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా, అయ్యో, తోలు ఊడిపోయా ఏటా పలకడం. నెమ్మదిగా గోపయా. ఏంటయ్యా? నువ్వేమో పెరట్లోంచి వస్తున్నావు, మరి ఇంతసేపు నా ఈపు గోకిందెవరా? ఇక్కడ ఏమన్నా దెయ్యం ఉందేమో? తెయ్యలేదు గీయలేదు, అంతా నీ బెమ. అంతేనంటావా? అంతే. అసలు ఈ శిల్పం వచ్చిన కాడి నుంచి ఇలాంటి చిత్రాలన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఏమన్నా దోషం ఉందేమో? గోదాట్లో పారేద్దామంటావా? అయ్యా వద్దయ్యా, ఇది రాకపోతే నాకేం తోచదు. సరేలే, అయితే ఎవరినైనా శిల్పిని తీసుకొచ్చి ఇందులో ఏమన్నా దోషం ఉందేమో చూపిస్తా. నీకు తెలవదమ్మి, అమరి శిల్పి జక్కని చెక్కిన శిల్పం డొక్కలోనే ఒక కప్పు ఉంది. ఈ కడుపులో దాని అప్పుందో ఏటో. ఈ ఏంటయ్యా పులిసాన పెడుతున్నావు? ఏం లేదమ్మా, ఓ పెద్ద శిల్పిని తీసుకొచ్చి మన శిల్పాన్ని చూపించా. అంతా బాగానే ఉంది కానీ ఆ ముక్కు మాత్రమే పైన సప్పిడిగా ఉంది, కింద ఎడల్పుగా బోదులు కప్పలా ఉంది. అదొక్కటే దోషం అన్నాడు. అందుకని ఇదేటే కర్ర ఎక్కడి నుంచి పడింది? ఇది కూడా ఈ శిల్పం దోషమే అయి ఉంటది. అందుకని నేను ఎలాగో నా బతుకులో శిల్పాలు చెక్కలేదు కదా, దీని ముక్కేనే చెక్కుదామని. చచ్చా, చూసావా ఎవరో సత్యమని అరిసినట్టు వినపడలేదు. ఇంకెంతసేపులే, ఆ ముక్కు సరిచేస్తే అన్ని చక్కబడిపోతాయి. అయ్యయ్యా వద్దయ్యా, చెక్కితే రక్తం వస్తుంది. రాతికి రక్తం రావడం అయితే పిచ్చి పిల్ల తప్పుగా. అయ్యా 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 వద్దయ్యా, నా మాటనయ్యా. అయ్యా అయ్యా, చూసావా నన్ను ఎంత బెమలో పడేస్తుందో? దోషం అలాంటిది.
నువ్వా ఈ ఇంటి ఛాయలకి రావద్దురా అంటే శిల్పంలా వచ్చావా? పొర బయటికి పోరా. అలాగే పోతాను, నువ్వే బతిలాడు తెచ్చుకుంటావు. నిన్నెవడు బతిమాలతాడు, పోరా. ఇదిగో మామా, నీ కూతురు నెల తప్పింది, ఇప్పుడు ఇది తప్పిందిలే. ఇది నా కూతురు నెల తప్పిందా? అది చెప్పింది నిజమేనా? చెప్పింది నిజమేనయ్యా. ఇలా ఏంటి ఇంత దూరం వచ్చిన తర్వాత చేసేదే ఉంది, లోపలికి తగలడు, పెళ్లి చేస్తాలే. థ్యాంక్స్ మామా. హలో, ఎరా ఆయన ఉన్నారా? అమ్మగారు ఏంటండి? అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి, నీకిచ్చి పంపమను. 1000 అండి? ఆయన లేరండి. పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బులు అంటే ఒకటే నస. ఈ అనగానే ఇవ్వడానికి ఇది ఏమైనా ఒకటారండా? 1000 ఇవ్వడానికి అంత తీసుకుంటారేంటండి? ఇంత పెద్ద షాప్ పెట్టుకుని. ఏంట్రా పెద్దది? షాపు పౌడర్ డబ్బా అంతుంటే లోన్ పామాయిల్ డబ్బా అంతుంది. నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగొస్తున్నారు. వాళ్ళు 5th ఫ్లోర్ లో ఉంటారండి. ఏంట్రా పొద్దున్న నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లీతో కలిసి సైక్లింగ్ వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా, అని తలుసుకుంటే చాలు జాగింగ్ చేయలేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహానగా మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడం మన సైడే అనుకుంటా. హలో హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. అదేండే, అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లిపోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేంటే అడగకుండా ముద్దులు ఇచ్చేస్తుంది, ఇది కూడా తల్లిపోలికేనా? మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు అభిమానం కూడా లేదండి. నీలో నన్ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు, మా మైనర్ బాబు. నేను నువ్వు వెళ్ళి కావాలంటే నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్. తల్ల పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికి వచ్చిన అమ్మాయిలు అప్రాచుడా. దేవుడు సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం. ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతయ్య గారు. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడి కనిపించడమే పాపం. పదరా ఇవాళ కోట అయిపోయింది. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు కొడతారు. ఇంకా ఎంచక్క కడిగేసుకుందామా మహాప్రభు? తిత్తి తీస్తా. ఇట్లాగే కాసేపు తింటాను. ఇది కథ. పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా? ఓ ఊరంతా పస్తుండి నాకు ముష్టేయాల్సి వస్తుంది. అరే ఇన్నాళ్ళు చూస్తున్నాను, సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవ్వయ్యి అసలు? నేను గొప్ప కథ చెబుతాను ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా? మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయ్యా. తెరలగవంగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారే, మసాలా గారే, ఉప్మా, కిచిడి, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా అట్టు, బాతు, టమేటా బాతు,
బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు, పెసరట్ట, మినపట్ట, రవ్వట్ట, మసాలా అట్ట, 70mm అట్ట, ఎమ్మెల్యే అట్ట, నూనెసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ, మామూలు కాపీయా, స్పెషల్ కాపీయా, బుర్రు కాపీయా, నెసికేపా, బ్లాక్ కాపీయా, వైట్ కాపీయా, హార్డ్ కాపీయా, కోల్డ్ కాపీయా, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథే సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి. అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. ఎక్కడో పాము బొస్సు కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు ఇయ్యను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు, అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లిగూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుళ్ళు లేడు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. దస్తగిరేనా? దీంతో మొత్తం 30 దోశలు రాసుకో. గట్లనే. ఎవరు మంది? హైదరాబాద్. ఎందుకు వచ్చినవాడికి? టిఫిన్ చేయడానికి వచ్చిన. దమాకుందారా బాయ్? హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా? ఏం తింటావు? 2 ఇడ్లీ హైదరాబాద్ కల్లా ఇడ్లీ తింటారా బాయ్? ఇక్కడ దోశలు స్పెషల్, దోశలు తిను. అరే ఇందుకు 2 దోశలు పెట్టారా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? ఇనోడలేరా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? కటింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ 2 ఎక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పరా బాయ్? 2 ఒకట్ల 2, 2 50, 100, 1000, 10,000, 25,000, 50,000. 2 ఎక్కలు 50,000 ఉంటాదిరా. హైదరాబాద్ అట్లే ఉంటుంది. సరే దోశలు తిను. మా ఊళ్ళో దోశలు తింటే లెక్కలు చక్కగా వస్తాయి. దస్తగిరేనా? 6 దోశలు రాసుకో. అట్లనే. దస్తగిరేనా 4 దోశలు రాసుకో. ఏం రాసేది? దోశ మీద కారం మర్యాదగా పైసలు. ఏ ఊకనా? 30 దోశలు చెప్తే రాసుకున్నావు, వీడు 6 దోశలు చెప్తే రాసుకున్నావు. నేను జస్ట్ 4 దోశలే కదనా రాసుకోనా. ఆడు మా ఊరు బాయ్. అరే ఇయాల్టికెళ్ళి నేను కూడా మీ ఊరు అనుకోనా. ఏంది కిరికిరి చేస్తున్నావు? మర్యాదగా పైసలు ఇచ్చి కదులు. అన్న అమ్మతోడు పైసలు ఇవ్వన్నా. అన్న పైసలు ఇవ్వను, పిండి రూపుతానా. నీ చేత ఎవడరా భయ పిండి రూపించేది? అంటే నేను పిండి రూపానికి కూడా పనికిరానా అన్న? నువ్వెందుకు పనికిరావుగానే ఆ బండి ఎడ పెట్టుకో అన్న. అది 45,000 రూపీస్ అన్న. అంటే 45,000 రూపాయలు. అది ఎంత అయితే నాకెందుకు రా బాయ్? నా పైసలు వచ్చి తీసుకుపో. బుజ్జి ఉండా, నువ్వు కూడా సీనుగాడి ప్రేమకు బలైపోయినావా? సీనుగా ఏం చేస్తున్నావురా? అబ్బా
కోట్లు ఇచ్చినా కొనుక్కోలేము ఇలాంటి ఆనందాన్ని. అయ్యి బాబోయ్, తాడానికి నీళ్ళు లేకపోయినా పర్లేదు కానీ కడుక్కోవడం లేకపోతే ఎలాగా? చాలా కష్టం. యువరాజా వారి కోసం ఏర్పాటు చేసినట్టున్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు కదా, లేకపోతే చిన్న పిల్లడు అనుకుంటారు. ఏంటి ఇంటి దాకా వచ్చాడు? కాంపిటీషన్ అయిపోయాడేంటి? దీపావళి రోజు కాళ్ళు చెయ్యో కాల్చుకున్న వాళ్ళని చూశాను, కానీ బాత్రూమ్ కెళ్ళి ఇలా కాల్చుకున్న వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూసావు కదా నోర్మా? ఊరుకోండి. అమ్మా నరకం కనిపించేస్తుంది. అల్లుడు గారు చల్లగా జ్యూస్ తాగండి, మంట తగ్గిపోద్ది. జ్యూస్ తాగితే తగ్గిపోవడానికి మంట నోట్లో కాదండి అక్కడ. అయినా మీదేం జన్మండి, చన్నీళ్ళకి వేడినీళ్ళకి తేడా తెలియలేదా? అయ్యో, నీళ్ళు ఎంత వేడిగా ఉన్నాయో చెయ్యి పెట్టి చూస్తే చెయ్యి మాత్రమే కాలుండేది, మీరేంటండి? అవును బావు గారు, నాదో చిన్న డౌట్. మగ్గులో నీళ్లు చేతి మీద ఎక్కుంటే చేయి కాలాలి, కానీ అక్కడ కాలిందేంటండి? కాళ్ళు ఏడుతుంటే కాలు చూస్తుంటారండి. నీకు మళ్ళీ చెప్పాలా? లేవగలిగినప్పుడు తాగండి. ఎందుకు? అయ్యో ఎలా ఉందిరా? ఈ చిత్రంగా మత్తుకుండా ఫైల్స్ ఆపరేషన్ చేసినట్టుంది. రే మేము మహారాజులు, మా ఫస్ట్ రెస్పెక్ట్ కావాలన్నావు కదరా. మహారాజులు కిరీటం నెత్తి మీద పెట్టుకుంటారు కదరా, నువ్వు నీకు విషయం చెప్పనా? బొద్దింక ఎల్లిగల పడిందంటే మళ్ళీ ఎటువంటి పరిస్థితిలో మామూలు స్థితికి రాలేదురా. అలా ఉందా నీ పరిస్థితి? రే నీకు దమ్ముంటే అక్కడ కదరా కొట్టేది, ఇక్కడ కొట్టరా, ఇక్కడ కొట్టు. నువ్వు కొట్టుకోలేవు, నువ్వు కొట్టుకోలేవు. అరే నువ్వు నిజంగా మగోడు అయితే, నీకు దమ్ము ఉంటే మహారాజు గారికి ఎత్తి వారసుడు అయితే రే చెప్తుంటే వచ్చేస్తుందా? ఇదిగో నువ్వే ఇలా కూర్చోరా, ఇలా కూర్చో. కూర్చుంటే కూర్చోలే, కూర్చుంటాను. నువ్వు కూర్చోలే, కూర్చో. చిన్నపిల్లడికి బట్టలు తడవకుండా వస్తాన్రా. ఎలా అవుతుందో కాలేజ్ చూడరా, అంట పెంటలా తిరిగిపోతాయి. సామాన్యులు యువరాజులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఆయుధాలతో కొడతాం. అలాగే తీసుకోండి. జ్యూసా? ఇదిగో జ్యూసో సిప్పేస్తావేంటి? వద్దురా, లేవులే కండిషన్ అలాంటిది. నోరు తెరవండి. వదిలి గారి కర్మలా స్టవ్ లో కిరసనాలు పోసినట్టు విచిత్రంగా లోడ్ చేయాల్సి వస్తుంది. నా లోడింగ్ సంగతి ఓకేరా, నీ అన్లోడింగ్ సంగతి చూసుకోరా. పప్పులో కాలేసారన్న మాట విన్నాను, కానీ ఇలా ఆముదంలో కాలేసిన వాడిని మిమ్మల్నే చూస్తున్నాను. ఎంత దారుణం జరిగిపోయింది యువరాజా.
చుట్ట కాలిస్తే నోరు కాలుతుంది, ఆకలిస్తే కడుపు కాలుతుంది. ఏం చేస్తే ఇలా కాలిందో ఏమీ అర్థమే కావడం లేదు. ఒళ్ళు బలిస్తే కాలుతుంది. మామయ్యాలు వచ్చారు. బాబు నాయనా బాబు తండ్రి ఇదేమిట్రా నీ ముఖంతో ఎలకలు కొట్టేసినట్టుగా అయిపోయింది. ఎలా కాదండి పిల్లి కొరకనట్టుంటేను. పిల్లి ఎలకలతో పోలుతుండే ఇప్పుడు అవసరమా? చూసారుగా, వెళ్ళిపోండి. అయ్యో నిన్ను ఈ స్థితిలో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటావురా? అసలే 4 రోజులు నువ్వు కనపడకపోతే మీ నాన్నకు చచ్చేంత దిగులు. అంతేగా మరి, దిగులుతో చచ్చిపోతాను రా. అబ్బో అంతంత మాటలు ఎందుకులేండి నా ఆశలోది. బాబులకు తగ్గేదాకా మీరంతా ఇక్కడే ఉండండి. 24 గంటలు నీ మొహం చూసుకోవచ్చు. ఇదిగో వంటలన్నీ బాగుండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా 1 రూపాయి కూడా ఇవ్వని జాగ్రత్త. ఏమండి? ఎవరివిడ? వంట ఆవిడ. వంట ఆవిడ వండుతుందో తింటుందా? వింటే తంతుంది.